ప్రభుత్వం తమను వేతన ప్రాతిపాదికన తీసుకునే వరకు రీసర్వేకు సహకరించమంటూ లైసెన్స్ సర్వేయర్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రీసర్వేకు సహకరించాల్సిందిగా లైసెన్స్ సర్వేయర్లు కోరగా ప్రభుత్వం పనికి తగిన వేతనం అందించే వరకు రీసర్వేకు హాజరు కావని లైసెన్స్డ్ సర్వేయర్లు పేర్కొన్నారు. ఏడాది కాలం క్రితం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి నయా పైసా అందడం లేదన్నారు. దీంతో తమకు ఆర్థిక భారం అవుతుండటంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే ప్రభుత్వ వేతనం అందచేయాలని డిమాండ్ చేశారు. వేతనం ఇచ్చే వరకు లైసెన్స్ సర్వేయర్ల ఐక్యత, లైసెన్స్ సర్వేయర్ల ఐక్యత. ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో భూభారతిలో భాగంగా 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లను తీసుకున్నది. ఆ 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి 45 రోజుల ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో 45 రోజుల అప్రెంటిస్షిప్ చేయించి ప్రతి ఒక్కరు ట్రైనింగ్ తీసుకొని జేఎన్టీయూ పరిధిలో ఉత్తీర్ణులై ప్రజెంట్ 1 ఇయర్ నుంచి ఎటువంటి పని లేక, ఎట్లాంటి జీతం లేక, ఇట్లాంటి వర్క్ లేక, మాకు చేతి నిండా వర్క్ లేక, ఎవరికి కూడా ఇప్పటి వరకు ఒక 1 ఇయర్ నుంచి రూపాయి ఇన్కమ్ లేక ప్రతి 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లు వాళ్ళ కుటుంబాలు చాలా అంటే చాలా బాధల్లో ఉన్నారు. ఇంతకుముందు నాగర్ కర్నూలు ఎక్కడో ఒక లైసెన్స్ సర్వే ఇదే బాధతోని గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. కావున మాకు వీళ్ళు ఇచ్చే రీసర్వేలో 50 రూపీస్ ఇస్తా అంటున్నారు. ఆ 50 రూపీస్ పర్ ఎకర్ అనేది మాకు ఎటువంటి గిట్టుబాటు కాదు. అసలు మాకు పోదాందుకు రాందుకే ఒక 200-300 పెట్రోల్ ఛార్జ్ అవుతుంది. ఆ 50 రూపాయలతో మేము ఏం బతకగలుగుతాం? ఈ 6,500 మంది ఎట్లా పోషిస్తారు వీళ్ళందరినీ? వాళ్ళ అమ్మ నాన్నలు కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ ఈ 50 రూపాయల వల్ల ఏమోరు కాదు. మాకు 50 రూపాయలు వద్దు. మాకు తగిన సాలరీ, పే స్కేల్ ఆల్రెడీ మనకు ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు, టెక్నికల్ విభాగాన్ని ఒకటి ఉంది. ఆ టెక్నికల్ విభాగం మేము చెందిన వాళ్ళు కాబట్టి టెక్నికల్ వాళ్ళకి ఏ పే స్కేల్ అయితే ఇస్తారో ఆ పే స్కేల్ తప్పనిసరిగా మాకు కావాల్సిందే. ఈ 50 రూపాయలకి అయితే మేము ఎవరేం వర్క్ చేయాలని తెలుసుకోలేము. ఈ 50 రూపాయలు మాకు వల్ల ఏమొద్దు. కంపల్సరీ మాకు టెక్నికల్కి ఏ పే స్కేల్ అయితే ఇస్తారో అదే పే స్కేల్ కంపల్సరీ ఇవ్వాల్సింది కోరుతున్నాము. సర్వేయర్ నా పేరు రణధీర్. గౌరవ ముఖ్యమంత్రులు నాకు గత సంవత్సరం దీపావళి రోజున స్వయాన తన యొక్క హస్తంలోచే నాకు లైసెన్స్ సర్వేయర్ పోస్టుగా నాకు ఉద్యోగంగా నియామకపత్రం నాకు అందజేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా శిల్పకళా వేదికలో నేను గవర్నమెంట్ జాబులు ఇస్తున్నా, 6,500 మందికి నేను జాబులు ఇస్తున్నా అని చెప్పేశారు. మీరు స్పష్టంగా చెప్పారు, ఆన్ రికార్డు ఉంది. దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించి మాకు వెంటనే మీ యొక్క పే స్కేల్ అనేటువంటి ఏదైతే ఉందో మాకు ఖచ్చితంగా పే స్కేల్ ఇవ్వాల్సింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో